ఫ్రెండ్స్, అర్జెంటుగా ఇప్పుడు ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే మంగళ స్నానానికి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ అయితే ఇందాకే తెచ్చిచ్చారు. వెంటనే ఇంట్లో పనులు అనేది కంప్లీట్ చేసుకొని స్నానం చేసి ఇంకా బ్లౌజ్ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఫుల్ వీడియో అయితే మీకోసం పోస్ట్ చేస్తున్నానండి. కొలత బ్లౌజ్ లేదు, ఓన్లీ బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. అలాగే గమ్ టిప్ యూజ్ చేయటం వల్ల జాకెట్ అనేది చాలా ఫాస్ట్గా కుట్టుకోవచ్చండి. అయితే గమ్ టిప్ యూజ్ చేస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం నేర్చుకుంటారు, వాళ్ళకేమో వస్తుంది. మిషన్ మీద జాయింట్ వేయటం వస్తేనే కదా వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకునేదని చెప్పి చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి. నన్ను క్వశ్చన్ కూడా చేశారు. దీనికి నేను చెప్పే ఆన్సర్ ఒకటే, ముందు మిషన్ అనేది కుట్టడం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మరి మోటార్లు వేసి తొక్కి కుడితే మనకి కాళ్ళతో తొక్కి కొట్టే అలవాటు తప్పిపోతుందని మనం ఏమన్నా కాళ్ళతోని తొక్కుకుంటా కొడుతున్నామా? కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా అలాగే ఏమన్నా కొడుతున్నారా అండి? లేదు కదా, మోటార్కి అలవాటు పడిపోయారు కదండి. సమయం సందర్భాన్ని బట్టి ఏదైనా యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మిషన్ మీద బ్లౌజ్ కుట్టడం, గమ్ము పెట్టి జాయింట్ చేసుకొని బ్లౌజ్ కుట్టడం నేర్చుకుంటే వాళ్ళకి బ్లౌజ్ కుట్టే విధానం వచ్చేస్తే ఆ తర్వాత లైనింగ్ ముక్క మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకోవడం పెద్ద విషయం కాదండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి స్టిచ్చింగ్ అలవాటు పడిపోయి ఉంటారు. ఈ గమ్ము ప్లేస్లో మిషన్ మీద జాయింట్ వేసేయమన్నా చాలా ఈజీగా అయితే వేసేస్తారండి. ఇది పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. కాకపోతే బ్లౌజ్ కుట్టడం, కటింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవటం ఇంపార్టెంట్. అది గమ్ పెట్టి జాయింట్ చేయటం, మిషన్ మీద చేయటం అనేది కాదు. ఓకేనా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.